మేఘ సందేశం సీరియల్ ఈరోజు ముఖ్య విశేషాలేంటో చూద్దాం. భూమి బయట ఒక చోట కార్ దగ్గర నిలబడి చెర్రీ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అప్పుడే చెర్రీ అక్కడికి వస్తాడు. చెర్రీ ఆ సూర్య ఫోన్ తీసుకువచ్చావా అని భూమి అడగడంతో రిస్క్ చేసి తీసుకువచ్చాను అని చూపెడతాడు. ఇంత రిస్క్ చేసి ఆ ఫోన్ తీసుకురావాల్సిన అవసరం ఏముంది అని చెర్రీ అడగడంతో, ఎందుకంటే ఈ కుట్ర మొత్తం ఆ బావని చంపింది ఆ సూర్య అపూర్వ ఇద్దరు కలిసే కుట్ర చేశారు. అపూర్వ జైల్లో ఉంది కాబట్టి సూర్య డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడే పరిస్థితి వచ్చి ఉండదు. ఖచ్చితంగా ఫోన్లోనే మాట్లాడి ఉంటాడు. మనకి ఈ ఫోన్లో ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది అనేసి అంటుంది. అయితే ఇంకెందుకు భూమి ఆలస్యం, వెంటనే ఫోన్ ఓపెన్ చేసి చూడని చెర్రీ చెప్తాడు. చెర్రీ లాక్ ఉంది, చెర్రీ ఈ ఫోన్ కని భూమి చెప్పడంతో చెర్రీ ఒక 4-5 రకాల నెంబర్లు ఆలోచించి చెప్తాడు. ఒక నెంబర్ ట్రై చేయడంతో ఓపెన్ అయిపోతుంది. మనం అనుకున్నది నిజమైంది భూమి, ఇద్దరు టచ్లో ఉన్నారు, ఫోన్లో మాట్లాడుకుంటున్నారు అని చెర్రీ చెప్తాడు. సరే, ఇప్పుడు వీళ్ళు ఏం మాట్లాడుకున్నారు, ఆ కన్వర్సేషన్ ఏంటి అన్నది మనకు ఎలా తెలుస్తుంది అని భూమి అంటే, నాకు డిపార్ట్మెంట్లో ఒక తెలిసిన ఫ్రెండ్ ఉన్నాడు అనేసి చెప్తాడు చెర్రీ. రే బావా, మొత్తం ఏం మాట్లాడుకున్నారో నాకు కావాలి అని చెర్రీ రిక్వెస్ట్ చేయడంతో అలా అని డీటెయిల్స్ మొత్తం కూడా సెండ్ చేస్తా అంటారు. ఇక తర్వాత అసలు ఇలా ఎలా చేయగలిగింది అని చెర్రీ బాధపడుతూ ఉంటే, అవును నేను ముందే చెప్పాను కదా ఇదంతా అపూర్వ కుట్రనే అని భూమి అంటుంది. వెంటనే ఈ కాల్ రికార్డ్ అని పోలీసుల చేతికి ఇచ్చేద్దాము, వాళ్ళకి శిక్ష పడేలా చేద్దామనేసి చెర్రీ అంటాడు. అంతకంటే ముందుగా ఆ అపూర్వ ఒకరోజు రాత్రంతా కూడా నిద్ర లేకుండా చెయ్యాలి. చెర్రీ రేపు చేస్తామన్న భయంతో అపూర్వ రాత్రంతా నిద్రపోకూడదు అని భూమి చెప్తుంది. అయితే రాత్రంతా కూడా నరకం చూస్తుంది అని భూమి చెప్పడంతో, అలాగే ఇప్పుడు ఆ రికార్డింగ్స్ని మొబైల్కి పంపిస్తాను అని చెర్రీ సెండ్ చేస్తాడు. అపూర్వ దగ్గర గిన్నెలు కడుగుతూ ఉంటుంది. నేను మా బావ కలిసి పోటీపడి గిన్నెలో ఉంగరాలు తీసాము, ఇప్పుడు ఈ గిన్నెలో చెత్త తీయాల్సి వస్తుంది, ఏంటి నాకు ఈ కర్మ, ఏంటి నాకు ఈ పరిస్థితి వచ్చింది అని అపూర్వ తిట్టుకుంటూ గిన్నెలు కడుగుతూ ఉంటుంది. అప్పుడే మొబైల్కి వీడియో రికార్డింగ్లు వస్తూ ఉండడంతో అది ఒకటి ఓపెన్ చేసి చూస్తుంది. అప్పుడు అపూర్వ సూర్యతో మాట్లాడిన రికార్డింగ్ వినేసి, ఏంటి ఈ సూర్యగాడు నేను మాట్లాడిందంతా రికార్డింగ్ చేశాడు, మళ్ళీ ఇప్పుడు ఎందుకు పంపిస్తున్నాడని భయపడుతుంది. ఏ భూమి అని అపూర్వ అరుస్తూ ఉంటే, ఎంత పని చేశావు పిన్ని, నువ్వు బావని చంపడం కోసం ₹1,00,00,000 ఇస్తావా, ముందు నేను పంపిన రికార్డింగ్ని పూర్తిగా విను పిన్ని. ఇచ్చి ఇలా చెయ్యాలని నీకు ఎలా అనిపించింది, జైల్లో ఉంటూ కూడా బయట ఇంత కథ నడిపించావా, 100 గోడ్లు తిన్న రాబందు ఒక్క తుఫాను దాటికి కుప్పపోయిపోయిందంట, నువ్వు మాత్రం నా నుంచి అసలు తప్పించుకోలేవు, నువ్వు ఎందరి దగ్గరైనా తప్పించుకోవచ్చు కానీ నా చేతిలో నీకు మూడింది అని భూమి వార్నింగ్ ఇస్తూ ఉంటే, భూమి అని అపూర్వ అరుస్తూ ఉంటుంది. అరవకు, నీకు మూడింది, ఇక నువ్వు ఇప్పటి వరకు తప్పించుకొని ఉండొచ్చు, మా అమ్మని చంపేశావు, నీ అదృష్టం బాగుంది కాబట్టి తప్పించుకున్నావు, ఇక తప్పించుకోలేవు, ఇప్పుడు ఆధారాలు నా చేతికి వచ్చాయి, రెడీగా ఉండు అని భూమి వార్నింగ్ ఇచ్చేస్తుంది. ఇక వెంటనే అపూర్వ మళ్ళీ తాను జైల్లో ఉన్నట్లు, శిక్ష అనుభవిస్తున్నట్లు కలగంటుంది. నో నో, అలా జరగకూడదు, అసలు ఈ సూర్య గారి దగ్గర ఉండాల్సిన ఫోను భూమి చేతికి ఎలా వచ్చింది అని వెళ్ళి తెలుసుకోవాలని జైలుకు వెళ్తుంది. అయితే అక్కడ దగ్గర కార్ కీస్ ఉన్నాయి. మేడం ఎవరు చెప్పినా కూడా కార్ తీయొద్దని చెప్పారు మేడం అని అతను చెప్పడంతో, చీచి అనుకుంటూ అపూర్వ రోడ్డుపై పరుగులు పెడుతూ ఉంటుంది. ఆటో ఆపు ఆపని అరుస్తుంటుంది. కొంచెం జరగచ్చు కదా అని ఆటోకి వెళ్ళాడుతూ అపూర్వ స్టేషన్ దగ్గర దిగుతుంది. సూర్య ఎక్కడా అపూర్వ అడగడంతో, ఇంటికి వెళ్ళిపోయారు మేడం అని కానిస్టేబుల్ చెప్తాడు. మళ్ళీ అక్కడి నుంచి పరుగులు పెడుతూ సూర్య వాళ్ళ ఇంటికి వెళ్తుంది. ఆ రోజు, ఇదిగోండి మేడం, నా ఫోన్ నా దగ్గరే ఉంటుంది, ఇంకెక్కడ ఉంటుందని సూర్య ఫోన్ చూపిస్తూ ఉంటే, నీ దిక్కుమాలిన బ్రెయిన్కి నువ్వు 2 ఫోన్లు వాడతావన్న ఆలోచన కూడా నీకు లేదా అనేసి అనడంతో, ఫోన్ ఇక్కడే ఉండు మేడం, లోపల ఉన్నట్లుంది, వెళ్ళి చూసి వస్తానని సూర్య అంటే, ఉండదు లోపల, ఎందుకంటే ఆ భూమి దగ్గర ఫోన్ ఉంది అనేసి చెప్తుంది. నాకు రికార్డింగ్ పంపింది, నేను మాట్లాడిన మాటలన్నీ, నువ్వు మాట్లాడిన మాటలని అది రికార్డింగ్ చేసి పంపింది, ₹1,00,00,000 ఇస్తానని అపూర్వ చెప్పిన మాటలన్నీ వినిపించిందని చెప్తుంది.
ఆ భూమిని పెళ్లి చేసుకుంటానని చెప్పావు కదా! దానికి నువ్వు మొగుడవుదాం అనుకున్నావు కానీ, ఇప్పుడు నీకే అది మొగుడై కూర్చుంది. కానీ అప్పుడు ఉంటే స్టేషన్‌లో జరిగిన సంఘటన సూర్య గుర్తు చేసుకొని, అమ్మా! చెర్రీగా టీ వార్డ్‌లాగా మారి వేషంలో వచ్చాడనేసి సూర్య కనిపెడతాడు. నా ఫోన్ ఎందుకు తీసుకున్నావు అని మర్యాదగా ఇచ్చేసేయ్ అని సూర్య అంటాడు. నువ్వు అడగగానే ఇవ్వడానికి నేనేమి నీ ఫోన్ తీసుకురాలేదు. కొట్టుకొని వచ్చాను అని భూమి అంటే, ఎందుకని సూర్య అంటాడు. ఎందుకని అడుగుతున్నావా? నేను నీ వల్ల ఎంత నష్టపోయాను? నా బావకి నన్ను దూరం చేశావు. మీ ఇద్దరికి శిక్ష పడేలా చేయడం కోసమే కోర్టుకు వచ్చాను అని భూమి అంటే, నేను డిపార్ట్మెంట్లో నేనేంటో నీకు తెలుసు కదా అని సూర్య అంటే, అయితే ఏంటి? నీకు శిక్ష పడేలా చేస్తాను. నీ వల్ల ఇంత నష్టపోయిన నేను చూస్తూ ఊరుకుంటానా అనుకుంటానావా అనేసి చీ కొడుతుంది. అయితే ఫోన్ పెట్టేసి ఇప్పుడు మనకి మొగుడే కూర్చుంది అని అపూర్వ అరుస్తూ ఉంటే, మేడం ఇలాంటి సమయంలో ఏం చెయ్యాలో మీరు మాత్రమే కరెక్ట్‌గా చేస్తారు. నా బుర్ర ఏమీ పని చేయడం లేదని సూర్య భయపడుతూ ఉంటాడు. కాస్త అన్నం ఉంటే పెట్టమ్మా అని బిచ్చగాడు గుమ్మం దగ్గరికి వచ్చి అడుగుతూ ఉంటే, ఇక గగన వచ్చినట్లు శారద ఊహించుకుంటూ, నాన్న ఏంటి? జుట్టు ఏంటి నువ్వు ఇలా తయారయ్యావు? అని అన్నం వడ్డిస్తూ తింటూ గోరుముద్దలు పెడుతూ ఉంటుంది. ఈ తల్లి తన కొడుకు వచ్చాడని నాకు అన్నం పెడుతుంది. సరేలే నాకు ఆకలైతే తీరుతుంది కదా అని అతను అనుకుంటూ అమ్మా నేను అంటూ పెట్టమ్మా అని ఇంట్లోకి వస్తూ ఉంటాడు. అప్పుడే భూమి కేపీ లోపలికి వస్తూ ఉండడంతో, భూమి ఏవండి వచ్చారా, గగన్ వచ్చేసాడనేసి శారద నవ్వుతూ చెప్తుంది. అత్తయ్య అని లోపలికి వస్తుంది. అక్కడే అడుక్కునేవాడి చూసి, అయ్యో అత్తయ్య అక్కడ బిచ్చగాడు అత్తయ్య అని భూమి కేబీ చెప్తూ ఉంటే, ఇక రానున్న ఎపిసోడ్లో ఆకాష్ రాక్ స్టార్ లాగా క్లబ్లో డ్యాన్స్ వేస్తూ ఉంటాడు. రేపు సస్పెన్స్ ఏంటంటే, గగన్ ఆకాష్ రూపంలో ఉండగా నక్షత్ర టీవీలో చూస్తుంది. నక్షత్ర చూసి ఆ భూమి చూడకుండా చేయాలని కవర్ చేస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ. లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇష్క్ యూ ఆల్. సీరియల్ ముచ్చట్లని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.